అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అని అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపాల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. ఆయన జననము మనము చూచినప్పుడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము అని వాక్యము సెలవిస్తుంది. అనగా ప్రజలందరి నిమిత్తమై రక్షకుడుగా ఆయన దిగివచ్చి ఉన్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు, ఆయనే విడిపిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన ప్రజలందరి నిమిత్తమై దిగివచ్చి ఉన్నాడు. ప్రజలందరి నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. సర్వమానవాళి నిమిత్తమై అని ఇక్కడ రాయబడి ఉంది. అలాగునే అనేకుల నిమిత్తమై ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులైన వారు ఆయనని ఆలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు సిమియోను అనే భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చేతిలోనికి తీసుకొని, సకల ప్రజల ఎదుట నీవు దాచియుంచిన రక్షణను నేను కనులారా చూచుచున్నాను అని ఆ రోజు పలికి ఉన్నాడు. సకల ప్రజలు అనగా అందరి నిమిత్తమై ఆయన రక్షకుడుగా దిగివచ్చాడు. వాక్యంలో మనము చదువుకున్నట్లుగా అందరి నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. మరలా సిద్ధపడిన వారి నిమిత్తమై నేను త్వరగా రానయ్యున్నాను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన యందే మనకు సమాధానము కలుగుతుంది. ఈ లోకము ఇచ్చు శాంతి కాదు, కానీ నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని వాక్యములో మనము చదువుకుందాం. దేవాది దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథములో మనము చూచినప్పుడు మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అందరి నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. అందరి నిమిత్తమై తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు. మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి సర్వ మానవాళి నిమిత్తమై ఆయన దిగివచ్చి ఉన్నాడు. సర్వ మానవాళిని ఆయన రక్షించి ఉన్నాడు. మరలా నేను త్వరగా వస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుని నిమిత్తమై మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయములో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, సర్వ మానవాళి పాపాల నిమిత్తమై మీరు మరణించి ఉన్నారు. మృత్యుంజయుడిగా తిరిగి లేచి మరలా మా నిమిత్తమై రానయ్యున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. అందరి నిమిత్తమై రక్షకుడుగా రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చీకటి నుంచి మానవులను విడిపించడానికి వచ్చి ఉన్నారు. మందరి పాపాల నిమిత్తమై మరణించి ఉన్నారు. మరలా త్వరగా తిరిగి రానయ్యున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.